హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి కేవలం 10th క్లాస్ అర్హతతో ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేకుండా, ఇంకా ఇతర ఏ సర్టిఫికేట్లతో పని లేకుండా గవర్నమెంట్ లైబ్రరీలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ వచ్చింది. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే మీకు 38,000 వరకు సాలరీ వస్తుంది. అన్నీ కూడా పర్మనెంట్ జాబ్సే. అండ్ అప్లై చేయడానికి కూడా ఎటువంటి ఫీజు లేదు. మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి ఆపర్చునిటీ. ఈ వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ఏ విధంగా చేస్తారో అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎటువంటి ఫీజు లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి చివరి వరకు చూసేసి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇప్పుడు వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటి దగ్గరే ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో మన ఛానల్కి సంబంధించి మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే అందిస్తున్నాము. చాలా తక్కువ ప్రైస్లోనే మీకు ఇక్కడ క్లాసెస్ అయితే అవైలబుల్లోనే. ఇక్కడ మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ పైన భారీ డిస్కౌంట్ ఇస్తున్నాం. కేవలం మీకు 799కి 1 year వరకు కూడా వ్యాలిడిటీతో ఇక్కడ మీకు క్లాసెస్ అయితే ఉంటాయన్నమాట. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉన్నాయి. మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్న యాప్లో బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సికి సంబంధించి అన్ని కోర్సెస్ అయితే ఉన్నాయి. సో ఒకసారి మన ఆర్కే లాజిక్స్ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో పిన్ కామెంట్లో ఇచ్చాను. ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి, డెమో వీడియోస్ వినండి. అప్పుడు నచ్చితేనే అప్పుడు కోర్స్ అయితే తీసుకోండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే 10th క్లాస్ అర్హతతో మనకి గవర్నమెంట్ లైబ్రరీలో ఖాళీగా ఉన్నటువంటి లైబ్రరీ అటెండర్ ఉద్యోగాలకి సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ నేషనల్స్, ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. పే మ్యాట్రిక్ లెవెల్ 1 ప్రకారం మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే, అంటే మీకు బేసిక్ పేతో పాటు డిఏ ఇంకా హెచ్ఆర్ఏ ఇతరత్ర అలవెన్సెస్ అన్ని కలుపుకుంటే స్టార్టింగ్లోనే మీకు 38,000 వరకు సాలరీ వస్తుంది. రిక్రూట్మెంట్ మోడ్ వచ్చేసి మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనమాట. సో మీకు కేవలం ఒకే ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి సెలెక్షన్ చేస్తున్నారు. అండ్ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళు మీరు ఏం వర్క్ చేయాలి, ఇక్కడ జాబ్ డ్యూటీస్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. అసిస్టింగ్ ఇన్ ద అరేంజ్మెంట్, షెల్వింగ్ అండ్ రిట్రైవల్ ఆఫ్ బుక్స్, మ్యానుస్క్రిప్ట్స్ అండ్ అదర్ లైబ్రరీ మెటీరియల్స్. అంటే మీకు లైబ్రరీలో అటెండర్ లెవెల్ డ్యూటీస్కి సంబంధించి మీకు వర్క్ అనేది ఇస్తారనమాట. లైక్ మనకి ఆ బుక్స్ అన్ని కూడా ఒక క్రమ పద్ధతిలో అమర్చడము. సో దానికి సంబంధించి ఎవరైతే మీరు బుక్స్ వాళ్ళకి ఇస్తారో స్టూడెంట్స్కి, ఆ బుక్స్ని మళ్ళీ మనం రిటర్న్ తీసుకోవడము. సో ఈ విధంగా అనమాట. అంతేకాకుండా ఇక ఏదైతే లైబ్రరీ ఏరియా ఉంటుందో అది మనము ప్రాపర్గా క్లీన్గా ఉంచేలా మెయింటైన్ చేయడము, లైబ్రరీ కలెక్షన్స్కి సంబంధించి, రీడింగ్ ఏరియాస్కి సంబంధించి అంతా కూడా ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. అలాగే ఎవరైతే లైబ్రరీకి వచ్చేటువంటి ఎవరైతే వాళ్ళు ఉంటారో స్టూడెంట్స్ అవ్వచ్చు, వాళ్ళకి మీరు బుక్స్ని రెఫర్ చేయడము, క్యాటలాగ్స్ అన్నీ కూడా చూపించడము. సో ఈ విధంగా మీరు సీనియర్ లైబ్రరీ స్టాఫ్కి సంబంధించి కూడా వాళ్ళ పనుల్లో అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేయాలన్నమాట. చాలా బాగుంటుంది. మీకు ఎటువంటి హార్డ్ వర్క్ అయితే ఉండదు. చక్కగా మీరు అక్కడ ఫ్యాన్ కింద కూర్చొని లైబ్రరీ ఆఫీస్లో మీరు ఇక్కడ వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఈ జాబ్స్కి సంబంధించి మీకు ఫ్యూచర్ పరంగా కూడా మంచి ప్రమోషనల్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. అండ్ మనకి ఈ జాబ్స్కి సంబంధించి మీకు బేసిక్ పే చెప్పాను కదా, 18,000 నుంచి 56,000 వరకు బేసిక్ పే ఉంటుంది. ఇంకా మీకు చాలా అలవెన్సెస్ అయితే ఉంటాయి. అంటే మీరు రిటైర్ అయ్యే టైం నాటికి దాదాపు మీరు 1,00,000 వరకు కూడా మీరు సాలరీని పొందేటువంటి అవకాశం అనేది ఉంటుంది. మీకు పెన్షన్ బెనిఫిట్స్ని కూడా పొందొచ్చు అనమాట. అయితే ఈ జాబ్స్కి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలి అంటే ఆఫ్లైన్ విధానంలో అప్లై అయితే చేయాలి. వీళ్ళు మనకు ఒక అప్లికేషన్ ఫార్మాట్ అనేది ఇచ్చారు. సో అప్లికేషన్ ఫామ్ మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకొని వాళ్ళు చెప్పినటువంటి అడ్రస్కి మనము పోస్ట్లో అయితే పంపించాల్సి ఉంటుంది. ఎటువంటి ఫీజు లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లికేషన్స్ పంపించేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇదే మనకి ఒక జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫార్మాట్ అనమాట. నోటిఫికేషన్లోనే వీళ్ళు ఇచ్చారు. సో దీన్ని ఏంటంటే మీరు టైప్ చేయించుకుని ఎంఎస్ వర్డ్లో ఈ ఫార్మాట్లో రెడీ చేసుకొని A4 సైజ్ పేపర్లో మీరు ప్రింట్ అయితే తీసుకోవాలి. ఈ యొక్క ప్రింట్ తీసుకున్నటువంటి ఈ అప్లికేషన్ ఫామ్లో మీరు రైట్ సైడ్లో మీ ఫోటో అతికించాలి, మీ పాస్పోర్ట్ ఫోటో అతికించాలి. దానిపైన మీ సిగ్నేచర్ అనేది చేయాలి. అండ్ మీ నేమ్ వచ్చేసి ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, లైబ్రరీ అటెండెంట్ కాబట్టి లైబ్రరీ అటెండెంట్ అని చెప్పేసి మెన్షన్ చేయాలి. అండ్ మీరు మీ యొక్క నేమ్ వచ్చేసి యాజ్ పర్ ఎస్ఎస్సి మెమో ప్రకారం క్యాపిటల్ లెటర్లో అయితే రాయాలి. తర్వాత ఆధార్ ప్రూఫ్ అనేది పెట్టాలి కాబట్టి మీరు ఇక్కడ ఆధార్ ప్రూఫ్ అని చెప్పేసి మెన్షన్ చేయాలి. తర్వాత మీ ఫాదర్ నేము, నేషనాలిటీ ఇండియన్, తర్వాత రిలీజన్ వచ్చేసి హిందూ. నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, డేట్, మంత్, ఇయర్ ఫార్మాట్లో ఇవ్వాలి. తర్వాత మీ జెండర్ మేల్ ఆఫ్ ఫీమేల్స్ ఇక్కడ ఆప్షన్ ఇవ్వాలి. తర్వాత మెరిటల్ స్టేటస్, సో మేము మ్యారీడా అన్మ్యారీడా ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి, టైప్ చేయాలి. తర్వాత మీ ప్రజెంట్ ఉంటున్నటువంటి అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వాలి. అలాగే పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ అనేవి ఇచ్చేసిన తర్వాత
సో నెక్స్ట్ పేజ్లో వచ్చేసి ఏంటంటే మీ క్యాస్ట్ మెన్షన్ చేయాలి, తర్వాత మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. సో మీకు 10th క్లాస్కి సంబంధించి ఏ ఇయర్లో పాస్ అయ్యారో, ఇక బోర్డ్ నేమ్ ఏంటి, ఎన్ని మార్క్స్ వచ్చాయి, సో మీకు ఉన్నటువంటి టోటల్ మార్క్స్ ఎన్ని మార్క్స్ వచ్చాయి, పర్సంటేజ్ ఎంత, అవన్నీ కూడా మెన్షన్ చేయాలి. మీకు ఒకవేళ ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ ఎస్ అని చెప్పేసి ఇచ్చేసి డీటెయిల్స్ రాయాలి, లేకపోతే నో అని చెప్పేసి పెడితే సరిపోతుంది. తర్వాత ఇంకా మీరు ఇక్కడ ఇది కూడా ఎన్ని అని చెప్పేసి ఇచ్చేసేయండి. తర్వాత మనకి ఫైనల్గా ఏంటంటే ఇక్కడ మీరు సిగ్నేచర్ పెట్టేసేసి లెఫ్ట్ సైడ్లో మీరు ఏ రోజైతే అప్లికేషన్ వాళ్ళకి పంపిస్తున్నారో ఆ డేట్ అండ్ ఎక్కడి నుంచి పంపిస్తున్నారో ఆ ప్లేస్ నేమ్ అనేది రాసేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ కాపీస్కి సంబంధించి జిరాక్స్ కాపీస్, అంతేకాకుండా సో మనకి మీ క్యాస్ట్, ఆధార్ కార్డు, 10th మెమో, ఇవన్నీ జిరాక్స్ కాపీస్ అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసేసి మనము అప్లికేషన్స్ అనేవి వాళ్ళకి పంపించాల్సి అయితే ఉంటుందన్నమాట. పోస్ట్లో అయితే పంపించాలి, స్పీడ్ పోస్ట్ ఆర్ రిజిస్టర్డ్ పోస్ట్ మాత్రమే మనము అప్లికేషన్స్ అనేవి పంపించాల్సి ఉంటుంది అని చెప్పేసి నోటిఫికేషన్లో సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేస్తున్నారు. సో దీనికి సంబంధించి మనకి ఇక్కడ వాళ్ళు అడ్రస్ కూడా మెన్షన్ చేస్తారు. మనకి 5th పాయింట్లో అయితే ఉంది అప్లికేషన్ పంపాల్సినటువంటి అడ్రస్. టు ద ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్, రాంపూర్ రాజా లైబ్రరీ, హమీద్ మంజిల్ అని చెప్పేసి ఇక్కడ కంప్లీట్గా అడ్రస్ ఉంది కదా, ఆ అడ్రస్కి మనము అప్లికేషన్స్ వచ్చేసి స్పీడ్ పోస్ట్ కానీ లేదంటే రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కానీ మనం అప్లికేషన్స్ అనేవి పంపాల్సి ఉంటుంది. నోటిఫికేషన్కి సంబంధించి మనము అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఈ సాటర్డే అనే రావడం అయితే జరిగిందనమాట. ఆ డేట్ నుంచి మనకి కౌంట్ చేసుకుంటే 21 డేస్ అనేది టైం ఉంది. అంటే మనకి May 31st వరకు కూడా మీరు ఇక జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి టైం అవుతుందన్నమాట. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ లైబ్రరీ అటెండర్ అని చెప్పేసి మీరు ఏదైతే పోస్ట్ ఆఫీస్లో ఎన్వెలప్ కవర్ తీసుకుంటారో ఆ యొక్క ఎన్వెలప్ కవర్ పైన టాప్లో అయితే మెన్షన్ చేయాలి. లెఫ్ట్ సైడ్లోనేమో మీ అడ్రస్ రాయాలి, రైట్ సైడ్లోనేమో వాళ్ళు చెప్పినటువంటి అడ్రస్ ఉంది కదా ఆ అడ్రస్ మెన్షన్ చేయాలన్నమాట. సో అప్లికేషన్ ఏదైతే మీరు పంపిస్తారు ఎన్వెలప్ కవర్లో మీ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు అన్ని జిరాక్స్ కాపీస్ పైన మీ సిగ్నేచర్ చేసేసి మీరు పోస్ట్లో అయితే పంపించాల్సి ఉంటుంది. అయితే ఈ జాబ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్ కేవలం 10th క్లాస్ అర్హత మాత్రమే, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎలాంటి ఎక్స్ట్రా సర్టిఫికేట్లతో పని లేదనమాట. మినిమం మనకి 18 నుంచి 25 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఎలిజిబుల్. మనకి జనరల్ కేటగిరీకి వేకెన్సీ ఇచ్చారు కాబట్టి ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. సెలక్షన్ వచ్చేసి మీకు ఒకటే ఎగ్జామ్ పెడతారు మనకి, లైక్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, క్వాంట్, ఇంగ్లీష్. సో ఇదే టాపిక్స్ మీద బేసిక్ మనకి 4 సెక్షన్స్కి సంబంధించి 10th క్లాస్ లెవెల్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్ అయిపోతే డైరెక్ట్ మీకు ఈ జాబ్స్కి అయితే సెలక్షన్ చేయడం అనేది జరుగుతుంది. మాకు 10th క్లాస్ అర్హతతో చాలా తక్కువ పోటీతో మాకు పర్మనెంట్ జాబ్ కావాలని చెప్పేసి అనుకుంటున్న వాళ్ళు ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోకుండా తప్పనిసరిగా అప్లికేషన్స్ పెట్టుకోండి. సో మీకు నోటిఫికేషన్కి సంబంధించి ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.